రోజు అయిపోయేలాగుంది కానీ మీ మోయడం మాత్రం ఇంకా అవ్వలేదు. ఇప్పుడు ఆ భద్రుడు లేచి వచ్చి అడిగితే ఏం సమాధానం చెప్పాలి? నీ కాడ సమాధానాలకు కొదవే ఉందిలే చిరు. నీకు అట్టాగే ఉంటది. ఆయన లేచి వచ్చి వీరంగం వాడితే అప్పుడు తెలిసిద్ది నా కాడేముందో నీ కాడేముందో. నువ్వు ఆలోచనలో మాస్టర్వి, యాక్షన్లో ఠాగూర్వి, చూపుల్లో హిట్లర్వి. నువ్వే ఆ భద్రుడికి ఏదో ఒకటి చెప్పి ఈ పనిని రేపు కూడా చేసేలా చెయ్యి చిరు. మీరట్ట నన్ను గ్యాంగ్ లీడర్ చేస్తానంటే చేయకుండా ఎలా ఉంటాను? చేస్తా లేదో ఒకటి. ఎవరు వేశారిది? రేయ్ రేయ్ చిరు ఇట్రారా. సార్ చెప్పండి సార్. రేయ్ ఎవరా నాకు పచ్చబొట్టేసింది? ఎవర్రా? మీ చేతి మీద ఎవరు వేశారో మీకు తెలియాలి కానీ నాకెలా తెలుస్తుంది సార్? రేయ్ అప్పుడు నేను పడుకున్నాను రా. ఎవరో అమ్మాయి వచ్చి చాలాసేపు మీ దగ్గర నుంచింది సార్. ఆమె వేసింది అనుకుంటా. అమ్మాయా? ఎవర్రా? నువ్వు చూసావా? చూశాను సార్. చెప్పరా. అదే సార్. అయ్యా ఏంటి నీ పని అయిపోయిందా? కాలేదయ్యా, ఇంకా 2 గంటల పని ఉందయ్యా. అవలేదంటే ఎట్లా? పని పూర్తి చేయి ముందు. సార్ ఆ అమ్మాయి చాలా బాగుంది సార్. ఏ అమ్మాయి రా? అయ్యా ఈ రోజు కాపేసి రేపొస్తానయ్యా. కుదరదు. మళ్ళీ రేపొద్దున డబ్బులు ఎవడిస్తాడు? నీ బాబిస్తాడా? సార్ అదే సార్, మీ చేతి మీద పచ్చబొట్టు వేసిన అమ్మాయి. అయ్యా రేపు చేస్తే అయిపోతుందయ్యా. కుదరదని చెప్తున్నారు కదా, ఏ టైమైనా పని పూర్తి చేసి వెళ్ళండి. అవతల పెళ్లి కాని అమ్మాయిలు వస్తేనే ఇక్కడ పని లేదని చెప్పాము. పో పని చూసుకో వెళ్ళు. ఆ అమ్మాయి మాత్రం భలే ఉంది సార్. మిమ్మల్ని కలవడానికి వచ్చింది అనుకుంటా సార్. పని ఏమైనా ఉంటే చేస్తానని వచ్చింది. రేపు రమ్మని చెప్పాను సార్. అయినా మన దగ్గర ఇప్పుడు పనులే లేవు కదా సార్. రేయ్ చిరు ఇట్రా. ఏంటి సార్? ఆ అమ్మాయి అంత బాగుంటుందిరా? ఏ అమ్మాయి సార్? అదేరా నాకు పచ్చబొట్టేసిన అమ్మాయి. తమన్నా కూడా ఎందుకు పనికిరాదు సార్. ఎలా ఉన్నా ఏం లాభం సార్, మన దగ్గర పని లేదు కదా. వెళ్ళిపోయింది. రేయ్ అయితే వీళ్ళని కూడా పొమ్మను, రేపు రమ్మనరా. ఎందుకు సార్? 2 గంటలు అయిపోతుంది కదా. ఎందుకు లేరా, అడిగారు కదా. పైగా చీకటి కూడా పడుతోంది. రేపు రేపు రమ్మను. జ్యోతి, జ్యోతి వస్తున్నానయ్యా. రేపు రమ్మన్నారు సారు. రేపు వచ్చి మిగతా పని కానివ్వండి. అలాగేనయ్యా. రేయ్ రేపు పనుంది కదా. ఉంది. ఆ పచ్చబొట్టు వస్తుందంటావా? మిమ్మల్ని కలిసే అదృష్టం అంటే ఆమె వెతుక్కుంటూ వస్తుంది సార్. జయా,
జయా లే. ఏమైందిరా అలా పడిపోయావు? లోపలికి వెళ్ళిపోతుంటే కాలు జారిందమ్మా. ఏంటే చూసుకోలేదా? లేదత్తమ్మా. దా కూర్చో. అమ్మయ్యా. నీకు అన్నం తీసుకొస్తాను, కూర్చోరా. సరే అమ్మా. నన్ను క్షమించండి. నువ్వేం తప్పు చేసావని క్షమించాలే. నువ్వేం ఆలోచిస్తున్నావు నాకు బాగా తెలుసే. పెళ్ళైన 2 సంవత్సరాలకే ఇలా యాక్సిడెంట్ అయ్యి కాలు చేయి పని చేయకపోతే నన్ను చేసుకున్నందుకు నాకన్నా ఎక్కువ ఆ బాధ నీకేనే. అందుకే ఆ దేవుడు నన్ను కూడా తీసుకెళ్ళిపోయింటే బాగుండే. ఇంకెప్పుడు అలా మాట్లాడకు బావా. అవును బావా, 50,000 నువ్వు మామూలు మనిషివైపోతావు. అత్తం ఇప్పటికే సగం పైన దాచిపెట్టింది. మిగతావి కూడా కూడబెడితే రెక్కలు ముక్కలు చేసుకొని సంపాదించిందంతా రావని తెలిసినా కూడా నా కాళ్ళకు పెడుతున్నారు. అంతే కదా. నేను మామూలు మనిషిని చేయడం కోసం మేమేమైనా చేస్తాం బావా. నా కోసం నువ్వు అమ్మ ఇంత కష్టపడుతున్నారంటే ఇది చాలా తక్కువ బావా. నేను నీకోసం ఏమైనా చేస్తాను. అవునరా, అది నీకోసం పడే తాపత్రయం చూస్తుంటే నువ్వెంత అదృష్టవంతుడో అనిపిస్తుంది. మా జ్యోతక్కకి ఆరోగ్యం బాగోలేదు. తన బదులు రేపు నేను పనిలోకి వెళ్ళమంది. సర్లేరా, నేను వెళ్తాను, నువ్వు వెళ్ళు. సరే. అత్తమ్మా, ఆ జ్యోతేమో నీ ఒక్కదానికే పని చెప్పింది. నువ్వేమో నన్ను తీసుకెళ్తున్నావు. వాళ్ళేమన్నా అంటారేమో. ఏంటి అనేది? పనేమైనా ఉందాయా అని అడుగుతాం. ఉంటే ఇస్తారు, లేదంటే అడుగుతాం. కాదంటే కాసేపు బతిలాడతాం. కుదరదంటే వెళ్ళిపోతాం. ప్రస్తుత రోజుల్లో బతకడమే చాలా కష్టంగా ఉందంటే మనకేమో ఆ నాగయ్య అనారోగ్యం ఒకటి. వాడిని బాగు చేసుకోవడం కోసం నిన్ను కూడా పనికి తీసుకెళ్తున్నాను గాని లేకపోతే నిన్ను గుమ్మం దాటనిచ్చేదాన్నే కాదు. అదేంటత్తమ్మా, బావ కోసం నేను ఆ మాత్రం కష్టపడలేనా? వాడే అనుకుంటానే జ్యోతి చెప్పిన చిరంజీవి పిచ్చోడు. నేను వెళ్ళి మాట్లాడొస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. అలాగే అత్తమ్మా. బాబు, నువ్వు చిరునేనా? అవును నేనే. ఇంతకు నువ్వెవరు? నా పేరు యాదమ్మ. జ్యోతి పంపించింది. ఆమె ఈరోజు పనికి రావడం లేదంట, అందుకే నన్ను పంపించింది. అయితే వెళ్ళి పని చూసుకో. ఆ, కానండి కానండి. బాబు స్టాలిన్. ఎవరిని పిలిచారు? నన్నేనా? అవును చిరు. స్టాలిన్లో చిరంజీవిలా నీది ముగ్గురికి సహాయం చేసే మనసని మా జ్యోతి చెప్పింది. అవుననుకోండి. చెప్పండి, ఇంతకీ నేను మీకేం సహాయం చేయాలి? ఆ, అక్కడ మా కోళ్ళుంది, ఆమెకు కూడా ఏదైనా పనిస్తే. ఇప్పుడు ఇక్కడ పని లేదే. ఈసారి ఏమైనా ఉంటే తప్పకుండా చెప్తాలే. అది కాదు చిరు. సారీ. పని చూసుకోండి. ఏమైంది అత్తమ్మా? నువ్వు చెప్పినట్టే పని లేదంటున్నాడే. సర్లే, కాసేపు నువ్వు ఇక్కడే కూర్చో, నేను పని చేసి వస్తాను. సరే అత్తమ్మా. నువ్వు కూర్చో, వస్తా. ఇక్కడేంటమ్మా? అలాగే చిరు. చెంగావి రంగు చీర కట్టుకున్న దండాల తర్వాత గానీ పని కానివ్వండి ముందు. అలాగేనయ్యా. రే చిరు. సార్ నమస్తే సార్. ఎరా అందరూ వచ్చినట్టేనా? వచ్చారండి. పని కూడా ఫాస్ట్గా జరుగుతుంది. అది సరే గాని ఇంతకీ ఆ పచ్చబొట్టమ్మాయి వచ్చిందా? రే చిరు, ఆ అమ్మాయి రాగానే నా దగ్గరకు తీసుకురా. అలాగే నేను కాసేపు పడుకుంటాను.
చచ్చాన్రా బాబోయ్. చిరు, రేయ్ చిరు, రేయ్ రారా. ఓర్ నాయను, వామ్మో, ఇప్పుడు ఎలారా బాబు? పచ్చపట్టుని ఎలా తీసుకురావాలి? తీసుకురాకపోతే నా పరిస్థితి ఏంటి? రేయ్ చిరు, నువ్వు వద్దులేవే, కూర్చో. రేయ్ చిరు. ఏమైపోయాడు? రేయ్ ఏం చేస్తున్నాడు? రేయ్ చిరు. సార్, సార్, రేయ్ పచ్చబొట్టు అదిరిందిరా. చండాలంగా ఊడిపోయి ఉంటే అదిరిందంటాడేంటి? అసలు ఆ నవ్వు చూస్తుంటే పిచ్చెక్కిపోతుందిరా. ఏంటి, పచ్చబొట్టు నవ్వుతుందా? పైగా అది పిచ్చెక్కిస్తుందా? వారిని యాదమ్మ కోడల్ని చూసి పచ్చబొట్టమ్మ అనుకుంటున్నాడు ఈడు. రేయ్ చిరు, సార్, ఆ అమ్మాయిగా? ఏ అమ్మాయి సార్? అదేరా, నా చేతి మీద పచ్చబొట్టేసిందే ఆ అమ్మాయి కదా? అది ఆ అమ్మాయి సార్, ఆ అమ్మాయి. రేయ్ వెంటనే ఆ అమ్మాయికి పని చేయరా. అలాగే సార్. సార్, ఎంతో కష్టపడి పిలిపించాను సార్. ఆ అమ్మాయి రానంది కూడా. సర్లేరా, ఇక నుంచి పనున్నా లేకపోయినా ఆ అమ్మాయి మాత్రం రోజు రావాలరా. నువ్వు వెళ్ళు వెళ్ళు, ఆ అమ్మాయి నా దగ్గరకు రమ్మను. నేను తన్నే కొన్ని ప్రశ్నలు అడగాలి. చచ్చాను పో. ఇప్పుడు వీడేం అడుగుతాడో, ఆమెం చెప్తుందో, నన్నేం చేస్తాడో దేవుడా. రేయ్ ఏంట్రా ఇంకా ఇక్కడే ఉన్నావు? వెళ్ళు. అలాగే సార్. పచ్చబొట్టు బానే ఉంది. నువ్వు యాదమ్మ కోడలివే కదా? అవును. అవును చిరు, ఏంటి పనేమైనా ఉందా? ఉంది సార్, రమ్మంటున్నారు. ఎల్లు, ఎల్లవే. పద. ఇదిగో అమ్మాయి, ఆయన నిన్ను ఏదేదో అడుగుతాడు, అన్నిటికీ ఊ ఆ అను. అర్థమైందా? ఏమడుగుతారు? అబ్బా, ఏదో ఒకటి అడుగుతాడులే గాని నువ్వు వద్దా, నువ్వేగా వేచావని అడుగుతాడు. ఏది అడిగినా గాని ఆ ఊ అని మాత్రమే చెప్పు. అప్పుడే నీకు పని గ్యారంటీ. అతను చెప్పినట్టు చెయ్యమ్మా. ఎల్లు. పదా. నువ్వేగా ఆ అమ్మాయివి? నేనే అండి. నువ్వు అలా వేసావు కాబట్టే నీకు ఈరోజు పనిచ్చా. చాలా సంతోషం. నువ్వేం పెద్దగా కష్టపడకు, నీడపట్నే పని చేసుకో. రే అలాంటి పని చెప్పరా. అలాగే సార్. వెళ్ళు. అమ్మా నువ్వు పదమ్మా.
జయ దండలయ్యా. ఆ, వీడి పచ్చబొట్టు పిచ్చితో చచ్చిపోతున్నా. తెస్తానయ్యా. వస్తానయ్యా. జరిగిన దానికి బాధపడుతున్నావా? అత్తమ్మ మీకు నేను మొత్తం గమనించానమ్మా. నేను మాట్లాడేది తప్పో ఒప్పో నాకు తెలియదు గాని మన నాగయ్య మామూలుడు కావాలంటే నువ్వు ఆ భద్రుణ్ణి చూసి చూడనట్టు ఉండాలి. అలాగని నేనేం తప్పు చేయమండలేదమ్మా, కొంచెం సర్దుకుపోమంటున్నానంతే. ఎవరైనా కోడలికి ఇలా చెప్తారా అత్తమ్మ? పెద్దదానిగా అన్నీ ఆలోచించి చెప్తున్నానమ్మా. నువ్వేం బాధపడకు, నేను చెప్పినట్టు చెయ్యి. ఆ భద్రుడితో కొంచెం చనువుగా ఉండు. ఇక నేను వెళ్తాను. ఒక్క నిమిషం ఉండు. తీసుకో. ఇవాళ పని దగ్గర కాస్త లేట్ అయింది బావా. ఎంతసేపు పనికెళ్ళాలని తప్ప ఇంటిని ఇంట్లో ఉన్న నన్ను అసలు పట్టించుకోరా? ఇలాగైతే నువ్వు అసలు పనిలోకి వెళ్ళనవసరమే లేదు. మానేసి ఇంట్లోనే కూర్చో. అదేంటి బావా అలా మాట్లాడుతున్నావు? నేనేం చేసినా నీకోసమే కదా. ఏడ్చావులే, ఏమనంటే ఇదో సాకు. ఇద్దరూ కలిసి నా చేతగానితనాన్ని చూపిస్తారు. బావా నోరు మీరా. దానికి పనిచేసే అలవాటు లేకపోయినా నీకోసం అది కూలికెళ్తోందిరా. నిన్ను బాగు చేసుకోవాలని తనకి నచ్చని పనిని కూడా ఇష్టంగా చేస్తోందిరా అది. అలాంటి దాన్ని పట్టుకొని నోటికొచ్చినట్టు మాట్లాడతావేంట్రా? ఇంకోసారి దాన్ని ఏమన్నా అన్నావంటే నేను ఊరుకోను. జయ, పైన సార్ పిలుస్తున్నారు. ఎల్లమ్మా వెళ్ళు.
జయ రా, రా. ఇంకా రాలేదేంటి? జయ, జయ, సమయానికి నువ్వు రాకపోతే ఏమయ్యేదో అత్తమ్మ. నిజమేనమ్మా, మనం తప్పే చేశాం. కానీ పరిస్థితి ఇంతవరకు వస్తుందని అనుకోలేదు. నేను మోసగాడిని కాదు యాదమ్మా. ఇన్నాళ్ళు ఇలాంటి అమ్మాయి కోసం ఎంతో వెతికాను. ఇప్పుడు నాకు జయ దొరికింది. మీకు అభ్యంతరం లేకపోతే ఇప్పుడే నేను జయని పెళ్లి చేసుకుంటాను. చెప్పు జయ, నేను పెళ్లి చేసుకుంటాను. అంటే ఇప్పుడే నేను పెళ్లి చేసుకుంటాను. ఇంకేం ఆలోచించకండి. నా ఇష్టాన్ని కాదనే దమ్ము మా ఇంట్లో ఎవరికీ లేదు. ఒకవేళ వాళ్ళు ఒప్పుకోపోయినా సరే వాళ్ళందరినీ అడ్డంగా నరికి మరి నిన్ను పెళ్లి చేసుకుంటాను జయ. చెప్పు చెప్పు జయ, నీకిష్టమేనా? నాకు ఎందుకు ఇష్టం ఉండదు బాబు? నీలాంటి వాణ్ణి మాత్రం ఎవరు కాదంటారు? దీనికి ఇష్టమే. కాకపోతే ఇప్పటికిప్పుడు పెళ్ళంటే ఎలా అని ఆలోచిస్తున్నానంతే. అత్తమ్మ, నీకు ఆనందమే కదా. మీరు మీ ఏర్పాట్లలో ఉండండి బాబు. అన్ని విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. సరే అదమ్మా. రాజయ్య రా. చూడు జయ, నువ్వేం కంగారు పడకు. వాణ్ణి నేను చేయడమ్మా. ఎందుకంటే వాడికి నువ్వంటే చాలా ఇష్టం. ఎలాగోలా ఒక వారం 10 రోజులు గడిపేస్తే ఈలోగా వాడికి దొరకకుండా మనమే ఊరు వదిలి వెళ్ళిపోదాం. జయా, జయా, వాడు పిలుస్తున్నాడు. వాడికి వెళ్ళి ఏం కావాలో చూడుపో. ఏంటి బావ పిలిచావు? కొన్ని మంచినీళ్ళు తీసుకురావా? తెస్తానుండు. వీడొచ్చాడేంటి? జయ, ఎవరై ఉంటారు? నేను చూసొస్తానుండు. సరే చూసిరా. జయ, మీరా? ఏ రాకూడదా? రే లేరా, లే లే చెప్తా. ఏంటమ్మా? లే నువ్వు లే. లే లే. మెల్లిగా రా రా. జయ, ఏంటి అలా కంగారు పడుతున్నావు? ఏం లేదు. బయట నిలబెట్టి మాట్లాడతావా లేక లోపల కూర్చోబెట్టి మాట్లాడతావా? రండి లోపలికి. పద. కూర్చోండి.
బాగుంది ఇల్లు. ఏం తీసుకుంటారు? నువ్వేమిచ్చినా తీసుకుంటాను. టీ తీసుకొస్తానండి. సరే వెళ్ళు. రా కూర్చో. టీ చాలా వేడిగా ఉంది. సూపర్, చాలా బాగా పెట్టావు. రేపు మన పెళ్ళయ్యాక ఇలాంటి టీని ఇష్టం వచ్చినన్ని సార్లు తాగొచ్చనమాట. ఇంకా ఈ టీ ఒకటి తాగి బ్రతికేయండి. ఇంతకి వచ్చిన పని చెప్పలేదు. అది ఏం లేదు, కాబోయే పెళ్లి కూతురు ఇల్లెక్కడో తెలుసుకుందామని వచ్చాను. అలాగే పెళ్లి ఏర్పాట్లు చేసుకోవడానికి డబ్బులేమైనా ఇద్దామని వచ్చాను. సంతోషమే కదా. రేపు పనికాడ మన పెళ్లి వివరాలన్నీ మాట్లాడుకుందాం. సరే, నేను వెళ్ళొస్తా. సరే. జయ, సరే వెళ్ళొస్తాను. బాయ్. బాయ్. ఏమి మీకేమవుతుంది? ఆమె నా భార్య సార్. ఈవిడ మా అమ్మగారు సార్. ఎలా చనిపోయింది మీరేనే చెప్తారా? ఏయ్, భద్రుడు ఎక్కడా? ఏంటి సార్? సార్, రాత్రి చిరుగాడు భద్రుడు బాగా తాగి ఊరి బయటికి వెళ్ళడం నేను చూశాను సార్. కానిస్టేబుల్స్ సార్, మర్డర్ చేసి చక్కగా వెళ్ళిపోయాడు ఆ భద్రుడు. ముందు వాడి వివరాలు సేకరించండి. మనం కరెక్ట్ గా వెతికితే సిటీలోనే ఏదో ఒక లాడ్జ్ లో వాడు దొరుకుతాడు. పదండి. ఓకే సార్. సార్, భద్రుడు సార్. హత్య చేసి పారిపోకుండా ఇక్కడిక్కడే తిరుగుతున్నావంటే నీకెన్ని తెలివితేటలుండాలరా? నేను హత్య చేయటం ఏంటి సార్? లేకపోతే నేను చేశానా? రాయ్, మర్యాదగా జైన్ ఎందుకు చంపావో చెప్పు. లేకపోతే నా చేతిలో నువ్వు చావడం మాత్రం ఖాయంరా. ఏంటి సార్ మీరు చెప్పేది? జై చనిపోయిందా? ఇంత అమాయకంగా ఏం నటిస్తున్నావురా? నిజంగానే నాకేం తెలియదు సార్. మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకున్నాం. అందుకే బట్టలు కొని తీసుకెళ్తున్నాను సార్. కావాలంటే చూడండి. చూడండి సార్, మా పెళ్ళికి కొన్న బట్టలు సార్. పెళ్లి చేసుకోవడానికి మా ఇద్దరికి బట్టలు తీసుకున్నాను సార్. అసలేం జరిగిందో చెప్పరా? చెప్పరా? చెప్తాను సార్.
నా ఇష్టాన్ని కాదనే దమ్ము మా ఇంట్లో ఎవ్వరికీ లేదు. ఒకవేళ వాళ్ళు ఒప్పుకోపోయినా సరే వాళ్ళందరినీ అడ్డంగా నరికి మరి నిన్ను పెళ్లి చేసుకుంటాను జయ. బాయ్. బాయ్. జయా, అది ఎంతకు తెగించావే? నేను అవిటి వాటిని అయ్యానని వాడితో పెళ్లికి సిద్ధపడతావా? నిన్ను బావ నేను చెప్పేది విను. రే వదలరా, వదలరా దాన్ని. ఒరే అదే తప్పు చేయలేదురా. అది ఏం చేసినా అన్నీ నీకోసమే చేసింది. అవును బావా, నేను అతన్ని పెళ్లి చేసుకోవాలనుకోలేదు. వాడితో మరి రేపే పెళ్ళని చెప్పావు. అలా చెప్పకపోతే ఊరుకుంటాడా బావా? ఇక్కడే చంపేస్తాడు. అందుకే అలా చెప్పి పంపించేశా. ఓ 2 రోజుల్లో మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. అప్పటి వరకు కొంచెం ఓపిక పట్టు బావా. అవునరా, అది చెప్పేది నిజం. అనవసరంగా దాన్ని కొట్టావు. ముందు నువ్వు రా రా రా. అమ్మా నువ్వు భోంచేసి పడుకో. మన విషయం వాళ్ళకి తెలిసిపోయింది భద్ర. వాళ్ళు బయటికి వెళ్ళారు. వాళ్ళు వచ్చేలోపే నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో. ఇప్పుడే నీ మొగుడికి ఏం చెప్పావో అంతా విన్నాను. నువ్వు నీ అత్త కలిసి నన్ను పిచ్చోని చేసి ఇన్నాళ్ళు ఆడించారే. కనీసం నీకు పెళ్ళైందన్న నిజాన్ని కూడా నాకు తెలియకుండా ఎంత డ్రామా ఆడారే మీరు. ఇప్పుడు కూడా ఇంకా నన్ను ఎదవం చేయాలని చూస్తున్నావా? లేదు భద్ర, నేను చెప్పేది నిజం. నేను నీతో వచ్చేస్తాను. ఇది నిజం భద్ర, నన్ను నమ్ము. వాళ్ళకి అలా చెప్పకపోతే నన్ను చంపేస్తారు. అందుకే అబద్ధం చెప్పాను. నువ్వు వెళ్ళి మన పెళ్లి ఏర్పాట్లు చేయి భద్ర. ఏయ్, నీ అసలు రూపాన్ని కళ్ళారో చూసిన తర్వాత కూడా నేను నిన్ను ఎలా నమ్ముతాననుకున్నావే? నమ్మి తీరాలి భద్ర. నన్ను నమ్ము. నమ్ముతున్నాను జయ. నువ్వు చెప్పేది నిజమని నమ్ముతున్నాను. నేను నిన్ను నమ్ముతున్నాను. రేపు మళ్ళీ వస్తాను. జాగ్రత్త. అది సార్ జరిగింది. బహుశా కిటికీలో నుంచి నేను చెప్పింది వినది నాగయ్య అయి ఉంటాడు. అతనే జైన్ చంపుంటాడు. నన్ను నమ్మండి సార్. రాయ్, స్టేషన్కి నడువురా. కానిస్టేబుల్, నువ్వు బండి తీసుకుని స్టేషన్కి వచ్చాయి. ఓకే సార్. అయితే నువ్వు ఈ హత్య చేయలేదన్నమాట. సార్, నిజంగా నేను చంపలేదు సార్. నా పరిస్థితి ఎలాగూ బాలేదు. కనీసం అదన్నా సుఖంగా బతుకుతుంది పోనీలే అని వదిలేశాను. హత్య జరిగిందని ఫోన్ చేసింది నేనే కదా సార్. ఈ హత్య నువ్వు చేయలేదు. అదేంటి సార్, పోలీసులకు ఫోన్ చేస్తే హత్య చేయనట్టేనా? కాదు, నాగయ్యకు ఒక చెయ్యి పనిచేయదు. అలాంటప్పుడు అతను ఎలా చంపుతాడు? మీకు తెలియకుండా మరెవరో ఇక్కడికి వచ్చారు. ఆ వ్యక్తి ఎవరు? మీరిద్దరూ చెబుతుంది ఒక రకంగా కలుస్తున్నాయి. కానీ భద్రుడు చెబుతున్నట్లు కిటికీలోంచి చూసింది ఎవరు? అతనే ఈ హత్య చేసుంటాడు. ఎవరా బ్లాక్ షిప్? సార్, ఒకడున్నాడు సార్. ఎవరు? వాడు నా అసిస్టెంట్ చిరు. అవును సార్, నేను జయ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపోయాక చిరుకు ఫోన్ చేసి రమ్మన్నాను సార్. వాడికి నేనంతా చెప్పాను సార్.
జైకి 20,000 ఇచ్చానని కూడా చెప్పాను సార్. నేను పట్నం వెళ్తుంటే వాడు మాత్రం నేను జై ఇంటికి వెళ్ళి ఆమెకు ఎలాగైనా ధైర్యం చెప్పొస్తా అన్నాడు సార్. ఫోన్ నెంబర్ ఉంటే ఇవ్వు. చెప్తాను సార్. కానిస్టేబుల్ సార్. నోట్ చేసుకో. ఓకే సార్. మన వాళ్ళకు ఫోన్ చేసి ఈ ఫోన్ నెంబర్ ట్రేస్ చేయమని చెప్పు. కానిస్టేబుల్ సార్. రై లే. రేయ్ చెప్పరా. అసలు ఏం జరిగిందో చెప్పు. సార్ నన్ను ఏం చేయదు సార్. చెప్తాను సార్. చెప్తాను సార్. అది సార్ జరిగింది. చూడు యాదమ్మా, జైని ఎవరు చంపారో మాకు తెలిసిపోయింది. మర్యాదగా జరిగిందేంటో చెప్తే బాగుంటుంది. సార్ నేను చెప్పేది నిజం సార్. మా జైన్ చంపింది ఆ భద్రుడే సార్. అవునా? కానిస్టేబుల్ సార్. వాడిని తీసుకొని రా. అలాగే సార్. ఇప్పుడు చెప్పు యాదమ్మా, భద్రుడు జైని కలిసి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో చెప్తావా, చెప్పించమంటావా? చెప్తాను సార్, చెప్తాను. ఆ రోజు ఏం జరిగిందంటే మన విషయం వాళ్ళకి తెలిసిపోయింది భద్ర. వాళ్ళు బయటికి వెళ్ళారు. వాళ్ళు వచ్చే లోపే నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో. లేదు భద్ర, నేను చెప్పేది నిజం. నేను నీతో వచ్చేస్తాను. ఇది నిజం భద్ర, నన్ను నమ్ము. వాళ్ళకల్లా చెప్పకపోతే నన్ను చంపేస్తారు. అందుకే అబద్ధం చెప్పాను. నీ అసలు రూపాన్ని కళ్ళారో చూసిన తర్వాత కూడా నేను నిన్ను ఎలా నమ్ముతాననుకున్నావే? నమ్మి తీరాలి భద్ర. నన్ను ఎంతో నమ్మిన మా అత్తమ్మకే తెలియకుండా నీతో అలా గడుపుతానా? ఇప్పుడు నాకు 3వ నెల. ఇంతకన్నా ఏం సాక్ష్యం కావాలి భద్ర? నువ్వు చెప్పేది నిజమని నమ్ముతున్నాను. నేను నిన్ను నమ్ముతున్నాను. నువ్వు జాగ్రత్త. సరే. సరేనా? జయా, ఏమ్మా భద్రుడితో మాట్లాడావా? నచ్చి చెప్పి పంపించేశాను అత్తమ్మా. నచ్చ చెప్పి పంపించావా, లేక మమ్మల్ని మోసం చేసి లేచిపోదాం అనుకున్నావా? నిన్నెంత నమ్మానే, అలాంటిది అత్తమ్మా నన్నే మోసం చేసి ఈ రోజు వాడితో వెళ్ళిపోవడానికి సిద్ధపడతావా? నిన్నేం చేసినా పాపం లేదు. అత్తమ్మా, పాపిష్టిదానా. వదలత్తమ్మా. ఏంటే నేను చెప్పేది వినత్తమ్మా. ఏంటే నువ్వు చెప్పేది? ఆ? నిన్ను అత్తమ్మా, ఇప్పుడు అర్థమైంది. నువ్వు నన్ను మోసం చేశావని. నిన్ను ఏంటే అత్తమ్మ ఏంటి అత్తమ్మా? నేను భద్రుని ఇష్టపడుతున్నాను. అతన్ని పెళ్లి చేసుకొని వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఎలా చేసుకుంటావే? నిన్ను పాపిష్టిదానా. ఇప్పుడే నేను అతనితో వెళ్ళిపోతాను. నువ్వు నీ ఆవిడ కొడుకు ఏం చేస్తారో చూస్తాను. ఎంత మాట ఒక అన్నవే? సుఖం లేదు, సంతోషం లేదు. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా గొడ్డులా కష్టపడ్డాం. సాయంత్రం దాగొచ్చి వాడు నాన్న గొడవ చేస్తుంటే నోరు మూసుకొని పడుండాలా? ఇక నా వల్ల కాదు. నన్ను పువ్వుల్లో పెట్టి చూసుకునేవాడు నాకు దొరికాడు. అందుకే వాడితోనే వెళ్ళిపోతాను.
నువ్వు నీ దరిద్రపు కొడుకు ఇలాగే చావండి. ఏం కూసావే? నీలాంటి నమ్మక ద్రోహి బ్రతకూడదే. పాపించిదానా, చావే చావు. ఎంత నమ్మానే నేను. అమ్మా ఏమైంది? ఏమైందమ్మా? ఎంత మోసం చేసిందిరా మనల్ని. ఇది చెప్పిందంతా అబద్ధం రా. ఇది అబద్ధుడితో కలిసి వెళ్ళిపోదాం అనుకుందిరా. మనిద్దరికి అబద్ధం చెప్పిందిరా. నువ్వేం కంగారు పడకమ్మా, ఇప్పుడే వస్తాను. చిరు చెయ్యేస్తే చిరు చెయ్యేస్తే ఎంత పని చేశావు యాదమ్మా. నేను ఈ విషయం ఇప్పుడే భద్రుడికి చెప్తాను. మిమ్మల్ని అందరినీ పోలీసులు పట్టిస్తాను. దాన్ని ఇక్కడే ఉంచు. పోలీసులకు ఫోన్ చేశాను. దాని అసలు రంగు తెలిసి ఆ భద్రుడు చంపాడని పోలీసులకు చెబుదాం. ఈ కేసు సంగతి తేలేదాకా వీడి కాళ్ళు చేతులు కట్టేసి ఎక్కడైనా దాచిపెడదాం. అది సరి జరిగింది. కొడుకు మీద ప్రేమతో నేనే తప్పు చేశాను. ఆ తప్పును అవకాశంగా మార్చుకున్న నా కోడల్ని ఆవేశంలో నేనే చంపేశాను సార్. ఇప్పుడు నువ్వు బాధపడి ఏం లాభం యాదమ్మా? ఆవేశపడక ముందే ఒక్క క్షణం ఆలోచించి ఉండాల్సింది. అప్పుడు ఈ హత్య జరుగుండేది కాదు. కానిస్టేబుల్స్ సార్ కస్టడీలోకి తీసుకోండి. చాలా హత్యలు ఇలా ఆవేశంలోనే జరుగుతాయి. మీలోని ఆవేశం మీ విచక్షణని చంపేస్తుంది, మిమ్మల్ని నేరస్తుల్ని చేస్తుంది, చివరికి మిమ్మల్ని కటకటాల పాలు కూడా చేస్తుంది. అందుకే ఆవేశాన్ని అదుపులో ఉంచుకోండి. జై